సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. తన కూతురుని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే కోపంతో యువకుడి తల్లిపై దాడి చేశాడు అమ్మాయి తండ్రి. తీవ్ర గాయాల పాలైన యువకుడి తల్లి ఆసుపత్రితో చికిత్స పొందుతూ మృతి చెందింది. బస్వాపూర్ గ్రామానికి చెందిన అబ్బాస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన రెడ్డి కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన కూతురు అబ్బాసు మతాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని యువతి తండ్రి కోపంతో రగిలిపోయాడు. గత కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడగా యువతి తన తల్లి వద్దకు వచ్చి కొన్ని రోజులుగా ఉంటుంది. ఈ క్రమంలో యువతి మళ్లీ అబ్బాస్ తో వెళ్లడంతో అబ్బాస్ ఇంటిపై దాడి చేశాడు అమ్మాయి తండ్రి. అడ్డు వచ్చిన యువకుడి తల్లి షాహీన్ బేగం తలపై రోడ్డుతో బలంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ షాహీన్ బేగంను స్థానికులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయం బలంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షాహీన్ బేగం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బస్వాపూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా గజ్వేల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నా పేరు అబ్బాస్, నాది బస్వాపూర్. 1 ఇయర్ బ్యాక్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి ఓసీ, నేను వచ్చేసి బీసీ. కులాంతర చాలా వెళ్ళిలైనాయి, అయినా నేను చేసుకున్నాక మా దాంట్లో కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసి కొన్ని రోజులు కన్విన్స్ చేసి ఏదో సాగు చెప్పి తీసుకువెళ్ళినాక కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ ఉండే, ఆమె 6 months ప్రెగ్నెన్సీ తీయించినాక ఈమె ప్రెగ్నెన్సీని తట్టుకోలేక మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు వద్దు అని చెప్పింది. సరే నేను ఇంట్లో చెప్పిన మమ్మీ వాళ్ళకి ఇలా అంటుంది అంటే సరే నీ ఇష్టం అని మమ్మీ వాళ్ళు చెప్పినాక నేను తీసుకుపోయినా. నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను రానివ్వాలి, ఏమైనా ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుంటే ఆమె మెసేజ్ చేసింది. సరే వచ్చేసినాక తీసుకొని నేను దూరం వచ్చినాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో, వెబ్కామ్లో మెసేజ్ వచ్చింది. ఏమని వాళ్ళ బాబాయ్ మరియు వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోకి వెళ్ళినాక నేను లైవ్ చూసిన కార్లో కూర్చొని. వాళ్ళు ఒక రాడ్డు మరియు ఒక చెక్క తీసుకొని మా ఇంట్లోకి వెళ్ళిన కొద్దిసేపటికి నేను 100కి ఫోన్ కంప్లైంట్ చేసినాక 1 అవర్కి ఎస్ఐ సార్ ఫోన్ చేశారు, కానిస్టేబుల్ ఎస్ఐ సార్ ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు మీ మమ్మీకి ఇట్లా కొట్టిరు అని చెప్తే గాయాలైనాయని చెప్పారు. నాకేం చెప్పలే. అప్పటికే రిటర్న్ అవుతుండగానే నాకు ఫోన్స్ వచ్చినాయి, మా మమ్మీని ఇలా కొట్టి చంపేసారు అని. అన్యాయంగా నన్ను కొట్టారు సార్, మా మమ్మీని ఎందుకు కొట్టారు వీళ్ళు? వీళ్ళకి ఏం అవసరం మా మమ్మీని కొట్టాల్సింది? నేను పెళ్లి చేసుకున్నా సార్, నా భార్య నేను తీసుకుపోయినా. మా మమ్మీ తప్పేముంది, నేను లా ప్రకారం చేసుకున్నా సార్ మ్యారేజ్ కూడా. అసలు అలాంటి మ్యారేజ్ చేసుకోమంటే అసలు లా నుంచి లవ్ మ్యారేజ్ అనేది తొలగించాలి ఖచ్చితంగా చెప్తున్నా నేనైతే. దీనికి నేను ఎవరు సపోర్ట్ చేయలేదు సార్, నేను ఇంతవరకు నిజంగా చెప్తున్నా, నాకు ఎవరు సపోర్టింగ్ చేయలేదు. అందరూ అన్యాయంగా మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్, మా విలేజ్ వాళ్ళు కూడా చాలా నాకు చంపుతాను చాలా బెదిరించారు సార్, చాలా టార్చర్ చేసారు. అమ్మాయిని కూడా చాలా కొట్టిరు, ఇంగ్లీష్ తొక్కిరు అమ్మాయిని కూడా. నన్ను కూడా కొట్టడానికి ట్రై చేసారు, చాలాసార్లు బండ్లు ఆపిరు. నా పేరు అపర్ణ, నాది బస్వాపూర్. నేను అబ్బాస్ అనే వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్. కొన్ని రోజులు మాకు గొడవ జరగడం వల్ల నేను వదిలేసి వెళ్ళాను. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి నా పరిస్థితి తట్టుకోలేక నా హస్బెండ్ దానికి నేషపూర్వకంగా నేను వచ్చాను. కానీ మా వాళ్ళు ఇలా చేశారని నాకు తెలియదు.